2012లో నేను టీసీఎస్లో L2 సపోర్ట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు దగ్గరలో ఒక మానిటరింగ్ టీమ్ కూర్చొని ఉండేది. వాళ్ళకి చుట్టూ ఒక ఎల్ఈడి స్క్రీన్స్ ఉండేవన్నమాట. ఆ ఎల్ఈడి స్క్రీన్స్లో అప్పుడప్పుడు రెడ్ ఫ్లాగ్స్ వస్తాయి. రెడ్ ఫ్లాగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా సిస్టంలో ఏ కాంపోనెంట్ డౌన్ అయిందో చెక్ చేసుకొని ఒక ఇన్సిడెంట్ రైజ్ చేసి ఆ ఎర్రర్ అనేది కంప్లీట్లీ రిజాల్వ్ అయ్యే వరకు వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేసేవాళ్ళు. ఎర్రర్ రిజాల్వ్ అయిన తరువాత రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఒకటి ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇది ఎందుకు వచ్చింది ఇన్సిడెంట్, దీనికి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాట్ లెసన్స్ వీ లెర్న్ అనేది ఒక డీటెయిల్ డాక్యుమెంట్ చేసి క్లయింట్కి సబ్మిట్ చేసేవాళ్ళు. ఇదంతా వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తున్న ఆ టీమ్ని మనం మానిటరింగ్ టీమ్ అన్నాం. దానికి కొంచెం ఆటోమేషన్ యాడ్ చేస్తే నౌ దట్ ఈస్ బికమింగ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అనమాట. ఓకే, ఒక ఎస్ఆర్ఈకి ఉండాల్సిన మెయిన్ ప్రైమరీ స్కిల్ వచ్చేసి మానిటరింగ్, అండ్ సెకండరీగా అండ్ మ్యాండేటరీగా ఉండాల్సింది ఆటోమేషన్. సో మానిటరింగ్ని ఆటోమేట్ చేయడమే ఎస్ఆర్ఈ యొక్క హోల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. నేను ఎస్ఆర్ఈ గురించి పూర్తి వీడియో డిస్కస్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.